భారత్ రష్యా వాణిజ్య సంబంధాల కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4-5 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రష్యా నుండి భారత్ వ్యాపారులకు గుడ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం రెండు దేశాల వాణిజ్యం ఏకపక్షంగా ఉందని, అంటే రష్యా నుండి భారత్కు భారీగా చమురు ఇంధనం ఎగుమతి అవుతుంది, కానీ భారత్ నుండి రష్యాకు దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వాణిజ్య అసమతుల్యత ఏర్పడింది. ఈ విషయాన్ని భారత్ ఎప్పటి నుండో లేవనెత్తుతుంది. ఇప్పుడు రష్యా దాన్ని సరిచేయడానికి సీరియస్ గా అడుగులు వేస్తుంది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఓ మీడియా సమావేశంలో ఇలా అన్నారు: మేం భారత్ కు ఎక్కువగా అమ్ముతున్నాం, భారత్ నుండి తక్కువగా కొంటున్నాం. మా భారతీయ స్నేహితులు దీని గురించి ఆందోళన చెందుతున్నారని మాకు తెలుసు. ఈ అసమతుల్యతను తొలగించడమే మా ప్రధాన లక్ష్యం. దీనికోసం పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఇండియన్ ఇంపోర్ట్స్ ఫోరం నిర్వహించనున్నారు. భారత్ నుండి రష్యా మరింత ఎక్కువగా వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గాలు ఈ ఫోరంలో చర్చించనున్నాయి. అంటే ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆహార పదార్థాలు, ఐటీ సేవలు, ఇలా భారతీయ ఉత్పత్తులకు రష్యా మార్కెట్ మరింత విస్తృతంగా తెరుచుకుంటుంది. పుతిన్ పర్యటనలో జరగబోయే 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కీలకం కానుంది. చమురు వాణిజ్యంలో తాత్కాలిక తగ్గుదల ఉన్నప్పటికీ రష్యా భారత్ కు ప్రధాన ఇంధన సరఫరాదారుగానే కొనసాగుతుందని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ చొరవతో లక్షల కోట్ల విలువైన రష్యా మార్కెట్ భారతీయ వ్యాపారులకు మరింత అందుబాటులోకి రానుంది. ఇది నిజంగానే భారత్ వ్యాపార రంగానికి బిగ్ బూస్ట్ అవుతుంది.